ఒకప్పుడు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేవారు. కుటుంబ నియంత్రణలను ప్రోత్సహించేవి ప్రభుత్వాలు. అయితే ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయింది. జననాల రేటు పడిపోతుండడంతో పెళ్లిళ్లు చేసుకోండి, పిల్లల్ని కనండి అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. అయితే ఇక్కడో కంపెనీ ప్రకటించిన ఆఫర్కి దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి. అదేంటంటే లంచ్ బ్రేక్లో పార్ట్నర్తో సన్నిహితంగా ఉండొచ్చని ఓ కంపెనీ చెప్తుంటే, పెళ్లి చేసుకుంటే ప్రమోషన్, పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ అన్న స్థాయిలో మరికొన్ని సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో డేటింగ్ యాప్లో అవతలి వారు ఇంప్రెస్ అయ్యేలా పోస్టులు పెడితే ఇంత డేటింగ్కి వెళ్తే ఇంత అంటూ నగదు ఆఫర్లు ప్రకటించింది ఓ కంపెనీ. దక్షిణ చైనాలోని షెంజన్లోని ఓ టెక్ కంపెనీ తాజాగా ఓ ఆసక్తికరమైన ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన డేటింగ్ యాప్స్లో కంపెనీలోని సింగిల్స్ ఆకర్షితులయ్యేలా పోస్టులు పెడితే అందుకు గాను 66 యువాన్లు ఇస్తామని ప్రకటించింది. ఇక ఆ వ్యక్తితో డేటింగ్కు వెళ్తే ఇంకా పెద్ద ఆఫరే ప్రకటించింది. ఇందులో భాగంగా పోస్టులతో ఇంప్రెస్ అయిన తర్వాత ఆ వ్యక్తితో 3 నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి గాను ఒక్కొక్కరికి 1000 యువాన్లు రివార్డును అందిస్తారు. దీంతో ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో మొదటి ప్లేస్ ఉన్న చైనా ఇప్పుడు 2 రకాల జనాభా సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఇందులో భాగంగా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతుండగా మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే 2030 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క యువత పెళ్లిళ్లు చేసుకోవడం లేదు, చేసుకున్న పిల్లల్ని కనడం లేదు. ఫలితంగా జననాల రేటు తీవ్రంగా పడిపోతుందని అంటున్నారు. ఈ క్రమంలో 2023లో దేశవ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని అంటున్నారు. దీంతో తమ వంతు ప్రయత్నంగా పలు కంపెనీలు ఈ విధమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.